హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటక్క డబ్బులు తీసుకొనొచ్చావు ఈరోజు వీడియోస్‌కి, కుకింగ్ వీడియోస్ ఏం లేవనుకుంటున్నారా? అవునండి. మన ఛానల్‌కైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. నా ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చిందో కూడా మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ జర్నీ ఏంటిది? నేను ఎంత కష్టపడి ఈ మనీ అయితే నా చేతిలోకి వచ్చింది, నా వెనకాల ఉన్న సపోర్టింగ్ ఏంటిది అనేది మీ అందరి ముందు షేర్ చేసుకుంటాను. నేను ఛానల్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, నాకు ఎందుకు ఇంత లేట్గా అమౌంట్ వచ్చింది, లేదంటే నాకు చాలా ముందుగానే అమౌంట్ వచ్చేది. నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఛానల్ కొన్ని రోజులు స్ట్రైక్ పడిపోయింది. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవ్వరూ చేయొద్దు అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఎండ్లో నేను మనీ కూడా రివీల్ చేస్తాను. నేను ఫస్ట్ మాది వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ అండి. ఇంకా నేను ఫస్ట్ ఏదో అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఏముంది అదే. నాకు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు మనీ వస్తుంది అనేది అస్సలు తెలియదండి. ఇదివరకు నేను టిక్ టాక్స్లో కొంచెం, అంటే నా పెళ్ళి కాకముందు టిక్ టాక్ ఉండేది కదా, అది చేస్తూ ఉండేదాన్ని. తర్వాత అందరూ మా రిలేటివ్స్లో అందరికీ యూట్యూబ్ ఛానల్ పెట్టున్నారు. సరే అందరూ పెట్టారు కదా, నేను కూడా ట్రై చేద్దాము అన్నట్టు చిన్న చిన్న రీల్స్ మెమొరీ దాచుకోవడానికి అన్నట్టు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి తెలిసింది, ఓహో దీనికి ప్రాసెస్ ఇలా ఉంటుంది, దీంట్లో కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అని అయితే తెలిసింది. బయటికి వెళ్ళలేక పనులు చేయలేని ఆడవాళ్ళకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అయితే నేను చెప్పగలుగుతానండి. బయటకు వెళ్ళి ఫేస్ చేయని లేడీస్కి అయితే మంచి ఆపర్చునిటీ ఇదైతే నిజంగా అండి. ఇంకా నేను సరే క్యాజువల్గానే పెట్టాను. ఇంక తర్వాత మనీ వస్తుంది, ఓకే ట్రై చేద్దాము. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు రాకుండా అయితే ఉండదు, మనం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అని అయితే అనుకున్నాను. ఇంకా తర్వాత చిన్న చిన్నగా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంట్లో చేసిన కుకింగ్స్, వ్లాగ్స్ అని చిన్న చిన్న కామెడీ వీడియోస్, మూవీవి షార్ట్స్ అలాంటి ట్రై చేస్తున్నా. ఇంకా అలాగా కొంచెం బాగానే ఉంది, రీచ్ అది బాగానే ఉంది, సబ్స్క్రైబర్స్ బాగానే వస్తుంది, వ్యూస్ బాగానే వస్తుంది. ఇంకా ఎందుకు మనీ రాలేదు అని ఆలోచించా. అప్పుడు నేను చాలా టెక్స్ట్ ఛానల్స్ని చూసా, ఎలా దీని ప్రాసెస్ ఏంటిది అని. రోజు టెక్స్ట్ ఛానల్స్ చూస్తూ ఉంటే ఓహో దీనికి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్ ఉండాలి, అప్పుడు మోనిటైజేషన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఎంత పెద్ద ప్రాసెస్ ఉందా, అవునా నేను సక్సెస్ అవుతానా, మనకు ఎందుకులే అని అనుకుంటే సర్లే చూద్దాము అన్న కాన్ఫిడెంట్లో చూస్తూ ఉన్నా. అంటే లైట్ తీసుకున్నా, మనం సక్సెస్ అవ్వలేము అని అన్నట్టే. ఇంకా తర్వాత చిన్న చిన్నగా వీడియో స్టార్ట్ పెడుతూ ఉన్నా. కొద్ది రోజుల్లో లైవ్ కూడా కొంతమంది యూట్యూబ్లో పరిచయం అయ్యారు. లైవ్లో స్టార్ట్ చేసా, కొంచెం మోనిటైజేషన్ దగ్గరికి వచ్చింది. మోనిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఓహో మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మనీ రాలేదు ఏంటిది అని అనుకున్నా. తర్వాత మళ్ళీ అనుకుంటే ఓహో మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి $100 కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనకు వచ్చింది అనుకున్నా. మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయినాక ఒక $50 అయితే వచ్చినాయి. తర్వాత ఏం చేశానంటే నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకొచ్చిన రీల్స్ అనేది యూట్యూబ్లో పోస్ట్ చేసేసరికి నాకు రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయింది. ఇంకా ఫీజులు ఎగిరిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా తెలిసిన వాళ్ళ అన్నయ్యలు సహా ఇంకా ఏం కాదమ్మా ఒక 3 monthsలో వస్తుంది, అది ఆపిల్ వీడియో అయితే ఒకటి పెట్టుకోండి వస్తుంది అన్నారు. ఆపిల్ వీడియో చేస్తే యూట్యూబ్కి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ నా ఛానల్ అయితే వచ్చింది, మళ్ళీ రన్ చేసుకున్నా. అప్పుడు ఇంకొంచెం టెన్షన్గా ఉంది, ఇంత కష్టపడ్డాను ఛానల్ పోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది దేవుడి దయ వల్ల, ఇక నుంచి జాగ్రత్తగా చేసుకోవాలని ఒక కాన్ఫిడెంట్తో ఉన్నా. ఇంకా మంచిగానే చేసుకుంటూ ఉంటే చూసుకుంటూ ఉన్నా. రోజు ధ్యానం లేసి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంత వాచ్ ఓవర్ వచ్చింది, ఎన్ని డాలర్స్ వచ్చాయని రోజు చూస్తూ ఉంటే మా వారైతే రోజు ఇంట్లో తిడుతూ ఉంటే, నీకు యూట్యూబ్ ఏమన్నా వీడియోస్ తీయంటే నేను తీయను, నీకు నువ్వే తీసుకో అనేవాళ్ళు. నేనే తీసుకుంటున్నా. యూట్యూబ్లో కొంతమంది నాకు పరిచయం అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి, నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. తీసుకో, మనము ఎలా ఉన్నాము మన వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు నడుచుకో,
ఎటువంటి రిమార్క్ అయితే రావద్దన్నారు. తను చెప్పినట్టే నేను అలాగే నా లిమిట్స్లో ఉండి నేను అలాగే వీడియోస్ తీసుకుంటున్నాను. ఎప్పుడు నేను చేయలేదు. కానీ చాలామంది నేను వీడియోస్ తీసిన చిన్న చిన్న స్టెప్స్ వేసిన కూడా కొంతమంది నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా రిలేటివ్స్లోనే ఈ వీడియోస్ తీస్తుంది, డబ్బులు వస్తున్నాయా నీకు, ఎంత వస్తున్నాయి, ఏందని ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అవన్నీ నేను లైట్ తీసుకున్నాను. మనం ఒకటి సక్సెస్లోకి దిగినము అంటే అది వచ్చినా రాకపోయినా దానికోసం ఎదురు చూడాలి. ఎవరో అన్నారని మధ్యలో అయితే ఆపకండి. మొరిగే కుక్కలు ఎంతమందో ఉంటారు, అన్నిటిని అదిలించుకొని వెళ్ళలేము. కానీ మనం వెళ్ళాల్సిన గోల్ ఏంటిది, ఎక్కడికి రీచ్ అవుతున్నామని మాత్రం చూసుకోవాలి. ఫైనల్గా ఇది నా సక్సెస్. ఇన్ని వేల మంది నా వెనకున్నారు అని చెప్పుకునే ధైర్యం అయితే ఈరోజు నాకు వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నాకు యూట్యూబ్లో వచ్చేసరికి తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా మంచిగా సపోర్ట్ చేసింది దినేష్ తమ్ముడు. తనకు ఛానల్ ఉంది, ముకుంద దినేష్. ఫస్ట్ మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత ముకుంద దినేష్, తర్వాత చిన్ను టాక్స్ కవిత అక్క, తర్వాత మారుతి బాబాయ్. వీళ్ళు నలుగురు నాకు 4 భుజాలు లెక్క. వీళ్ళ నలుగురే నాకు సపోర్ట్ చేసింది. మా హస్బెండ్, ముకుంద దినేష్, కవిత అక్క, మారుతి బాబాయ్. నిజంగా అక్క లేని లోటు కవిత అక్క తీరుస్తుంది. తమ్ముడు లేని లోటు మా ముకుంద దినేష్ తీరుస్తున్నాడు. బాబాయ్ లేని లోటు మారుతి బాబాయ్ తీర్చాడు. తండ్రి లేని లోటు మా హస్బెండ్ తీర్చాడు. నిజంగా చాలామంది నాకు సపోర్ట్గా నిలిచి ఈరోజైతే సక్సెస్ అయితే వచ్చింది. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లెంతీగా అయినా మీకు బోర్ కొట్టుతుంది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఇంకా నా గురించి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతిదీ మీకు రిప్లై ఇస్తాను. నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏందనే కదా. నాకు ఎక్కువ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. దాన్ని మోటివేట్ చేసి చెప్తున్నాను. నేను ఒక లిప్స్టిక్ తీసుకోవాలి అంటే 1000 రూపీస్ పెడితే ఒక 10 తీసుకోగలుగుతాం. అంటే ఒక్క లిప్స్టిక్ 1000 రూపీస్ విలువ కలిగిన లిప్స్టిక్ 1000 తీసుకోగలడం. ఇంకా తర్వాత వచ్చేసరికి నాకు ఇష్టమైంది నెయిల్ పాలిష్. చాలామంది నాకు కామెంట్లో కూడా చేశారు, అక్క నీ నెయిల్స్ చాలా బాగుంటాయి అక్క అని. నాకు నెయిల్ పాలిష్ కూడా చాలా ఇష్టం. నెయిల్ పాలిష్ వచ్చి 600 రూపీస్ పెట్టి ఒక 6 తీసుకోగలుగుతాం. ఒక 1000 రూపీస్ పెట్టి 10 లిప్స్టిక్ తీసుకుంటే 600 అంటే 6 నెయిల్ పాలిష్ని 100 రూపీస్ పెట్టి 6 తీసుకోగలుగుదాం. ఎంతో అమౌంట్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు చాలా చాలా ఫేస్లోనూ మీరు చూస్తూ ఉంటారు నా సంతోషం, నా బూస్ బొమ్మలు కానీ ఫేస్ ఎంత గ్లోగా అనిపిస్తుందో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది నా సక్సెస్, ఇది నా రీచ్ అని ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి సపోర్ట్తో ఇంకా సిల్వర్ పే బటన్ తీసుకోవాలని. ఇంతకుముందు ఏంటంటే సబ్స్క్రైబ్ తీసుకోవాలి, ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని, ఇప్పుడు సిల్వర్ పే బటన్ తీసుకోవాలి అన్నది అయితే నాకు అనిపించింది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి వీడియోస్ చేస్తే మీ అందరికీ నచ్చుతుంది, నేను ఏమైనా తప్పులు ఉంటే నేను ఎలాగ మార్చుకోవాలి అన్నది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీ కామెంట్స్లో నేను ఏమైనా మార్చుకునేది ఉంది, వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉన్నది అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.